ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలనే గాక. ఈ దినం మనం జ్ఞానం గురించి తెలుసుకోబోతున్న 11వ రోజు. ఈ దినం నుంచి మనం జ్ఞానులు ఎలా ఉంటారు, లేకపోతే జ్ఞానం వల్ల కలిగే లాభాలు ఏంటి అనే ఒక టాపిక్స్ మీద మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ దినం మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే జ్ఞాని అనేవాడు ఎలా ఉంటాడు అనే దాంట్లో మనం ఈ దినం నేర్చుకోబోతున్న విషయం ఏమిటి అంటే జ్ఞాని అనేవాడు ఎప్పుడు కూడా ఇతరులను రక్షించడానికి ప్రయత్నిస్తాడు అని, వివేకి అయిన వాడు కూడా ఇతరులను రక్షించడానికి ప్రయత్నిస్తాడని మనం సామెతల గ్రంథం చదివినట్లయితే పలు చోట్ల ఈ మాట మనకు కనిపిస్తుంది. మనం కానీ సామెతల గ్రంథం ధ్యానించినట్లయితే జ్ఞానం గురించి మనకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. అవగాహనలో కొన్ని మనం ధ్యానించుకున్నట్లయితే జ్ఞాని అనేవాడు ఇతరులను రక్షిస్తాడు అని, జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు అంటే దానికి ఆపోజిట్గా మనం అనుకోవచ్చు. అనగా ఇతరులకు హాని తలపెట్టాలని, లేకపోతే ఇతరులకు కీడు తలపెట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా అజ్ఞానులుగా మనం సేకరిస్తూ, అలాగే ఎవరైతే కూడా జ్ఞానులు అనే వాళ్ళు మనం ఎలా నిర్ధారించుకోవాలి అంటే వాళ్ళు ఇతరులను రక్షించడానికి ప్రయత్నిస్తారు. అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. శారీరకంగా అనగా వాళ్ళకున్న సమస్య నుంచి రక్షించే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆత్మీయంగా అనగా మనం పరలోకంలో నుండి నరకంలో నుండి తప్పింపబడి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి రక్షించే వారిని కూడా మనం జ్ఞానులుగా చిత్రీకరించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి ఉందాం, దేవుని జ్ఞానం కొరకు అడుగుదాం, జ్ఞానులుగా తయారు చేయబడదాం, జ్ఞాని వలె ఉందాం. అంటే ఇతరులను రక్షించడానికి ప్రయత్నించేవారుగా ఉందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.